ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని ప్రతిభ గల నిరుపేద విద్యార్థులు విద్యాభ్యసించేందుకు చేయూత ఫౌండేషన్ అండగా నిలుస్తుందని శాసనమండలి మాజీ సభ్యులు చేయూత ఫౌండేషన్ కోశాధికారి కెఎస్ లక్ష్మణరావు, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు టి ధనుంజయ రెడ్డి తెలిపారు. గుంటూరు రమణయ్యపేటలోని జనచైతన్య వేదిక హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్య అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని, ప్రతిభ కలిగి ఉండి పేదరికంలో ముగ్గుతున్న విద్యార్థులను గుర్తించి తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో దాతల భాగస్వామ్యంతో చేయూత ఫౌండేషన్ను మరింత బలోపేతం చేసి సేవా కార్యక్రమాల పరిధిని విస్తృత పరిచేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్రాంతి ఐఏఎస్ డాక్టర్ పివి రమేష్ చైర్మన్గా ఏడాది క్రితం ఏర్పాటైన చేయూత ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తుందని చెప్పారు. కనెక్ట్ పేరుతో గుంటూరు నగరంలో గల స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి దాతల సౌజన్యంతో గుంటూరు నగరంలో నిరుపేదరికాన్ని నిర్మూలించడానికి కార్యాచరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చేయూత ఫౌండేషన్ ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో దాదాపు 6 లక్షల రూపాయలు వివిధ పెద్దలు విరాళాలుగా అందించారు. వాటిలో ఎక్కువ భాగం పేద విద్యార్థులు, మెరిట్ ఉన్న విద్యార్థులకి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో 10 పౌర సంస్థలు వివిధ రకాలైన కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటన్నిటితో కలిపి కనెక్ట్ అనే పేరుతో అందరి యొక్క సహకారం తీసుకొని కొన్ని కార్యక్రమాలని రూపొందించుకున్నాం. ప్రధానంగా గుంటూరు నగరంలో ఒక 5-6 వేల కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం గడిపేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, కరెంటు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కేరళ రాష్ట్రం ఏ విధంగా అయితే నిరుపేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి ప్రభుత్వ పరంగా కృషి చేసిందో, చేయూత ఫౌండేషన్ గుంటూరు నగరంలో మిగిలిన పౌర సంస్థలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం తీసుకొని నిరుపేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తాం. వ్యక్తిగతంగా నేను ఇప్పటివరకు ఒక 20 మందిని చదివించగలిగాను. వాళ్ళందరూ బాగా అభివృద్ధి అయ్యారు. కానీ ఒక వ్యక్తి చేసే కృషి చాలా పరిమితంగా ఉంటుంది. చేయూత ఫౌండేషన్ అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఏర్పడింది. డాక్టర్ పివి రమేష్ గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు చైర్మన్గా 13 మందితో ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ కమిటీకి మరింత మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆ మొత్తాన్ని ఎక్కువ భాగం పేద విద్యార్థులకి, వారి విద్యా అభ్యున్నతికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నరేందర్ రెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ వ్యాపారం కొనసాగిస్తూ వారి యొక్క ఆదాయంలో కొంత భాగం మంచి పనులకి కేటాయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చేయూత ఫౌండేషన్కి 25,000 ఇచ్చున్నారు. ఈరోజు వారు మరొక 50,000 రూపాయలు చేయూత ఫౌండేషన్కి అందిస్తారు. సాధారణంగా మనలో ఎవరన్నా ఎదుగుతుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషభావాలు కలుగుతాయి, అది సహజం. కానీ మనం ఎదుగుతూ సమాజానికి కాస్త దానం చేస్తుంటే ఆ ఈర్ష్య, ద్వేష, అసూయ భావాలు ఏదైతే ఉన్నాయో ప్రేమ, అభిమానంగా మారుతాయి. అందుకు నరేందర్ రెడ్డి ఉదాహరణ. తను ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ నలుగురికి తోడ్పడుతున్నాడు. అదేవిధంగా గ్రామాభివృద్ధికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని అభినందించి తీరాలి. తప్పకుండా తను ఇచ్చినటువంటి 50,000 రూపీస్ విరాళం ఏదైతే ఉందో అది కంపల్సరీగా మేము అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి, ముఖ్యంగా చేయూత ఫౌండేషన్ ద్వారా ఇటీవల కాలంలో మనం విద్యాదానం ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రతిభగల పేద విద్యార్థులు చదివించడానికి మనం ఆ అమౌంట్ ఎక్కువ వాడటం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యం పాలైన వారికి కూడా ఇటీవల మనం సాయం అందించడం జరిగింది. సో నరేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరంలో గల దాతలు అందరూ ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలకు తోడ్పాటును అందించగలిగితే, మన వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి కోరిక ఈ స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకొచ్చి దాతలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఈ సమస్యలన్నింటినీ మనం బలోపేతం చేయగలిగితే కనుక అతి పేదరికాన్ని జయించవచ్చు. అదేవిధంగా ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పి లక్ష్మణ్ రెడ్డి గారు బలంగా నమ్ముతారు.
ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నాము. సో అందులో చేయూత ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ మరొకసారి నరేందర్ రెడ్డికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.